మళ్లీ బోల్తా కొట్టాడు. బ్రేర్ ఫాక్స్ నెమ్మదిగా నడుచుకుంటూ మన మిత్రుడు కుందేలు చెట్టుకు ఆనుకుని సేదతీరుతున్న చోటికి వెళ్లాడు. ఆ జిత్తులమారి నక్క కుందేలును చూసి పైకి చిరునవ్వు నవ్వినప్పటికీ మనసులో మాత్రం గతంలో ఆ తెలివైన కుందేలు తనను ఎలా బోల్తా కొట్టించిందో తలుచుకుంటూ ఉంది. బహుశా ఈసారి నేను ఆ పొడవు చెవుల దొంగను మోసం చేయగలను అని అనుకుంది. ఈరోజు నాతో వేటకు వస్తావా అని బ్రేర్ఫాక్స్ అడిగాడు. కుందేలు కాలు ఏదైనా ఉచ్చులో చిక్కుకుంటే మంచి విందు ఆరగించవచ్చు అని నక్క ఊహించుకుంది. కుందేలు నిట్టూర్చింది. నేను రాలేననుకుంటా. ఎందుకంటే నిన్న మొన్నటిలాగే ఈరోజు కూడా నాకు సెలవుదినం, అందుకే నేను విశ్రాంతి తీసుకుంటున్నాను అని బ్రేర్ఫాక్స్ విసుక్కుంది. నువ్వు వేటాడకపోతే ఆకలితో చనిపోతావు, నేను ఎలాగోలా నెట్టుకొస్తాలే అని కుందేలు నవ్వుతూ బదులిచ్చింది. సరే, బ్రేర్ఫాక్స్ వేటకు వెళ్లాడు. మధ్యాహ్నం తర్వాత బ్రేర్ఫాక్స్ తిరిగివచ్చే దారిలో కుందేలు కాపు కాసింది. తన పాత శత్రువు ఏమి పట్టుకొచ్చాడో చూడాలన్న ఆసక్తి కుందేలుకి కలిగింది. దూరం నుండి బ్రేర్ఫాక్స్ భుజంమీద బరువుగా ఉన్న సంచిని మోసుకురావడం చూసి ముసలినక్క బాగానే సంపాదించింది. బహుశా ఈరోజు నాకు మంచి భోజనం దొరుకుతుంది అని కుందేలు తనలో తాను అనుకుంది. వెంటనే కుందేలు దారిలో పడుకుని చనిపోయినట్లు నటించింది. బ్రేర్ఫాక్స్ దారిలో పడి ఉన్న కుందేలు శరీరాన్ని చూడగానే ఆనందంతో గట్టిగా అరిచాడు. భలే, చచ్చిన కుందేలు! ఈ సంచిని నా గుహలో పెట్టి వెంటనే వచ్చి దీనిని తీసుకెళ్తాను. నోరూరించుకుంటూ నక్క ముందుకు సాగింది. బ్రేర్ఫాక్స్ ఎంతో దూరం వెళ్లకముందే కుందేలు లేచి అడవిలో వేగంగా పరిగెత్తి బ్రేర్ఫాక్స్ కంటే ముందుకు వెళ్ళింది. పొదల చాటున నక్కి దూరం నుండి బ్రేర్ఫాక్స్ రావడం చూసి మళ్లీ దారికి అడ్డంగా చనిపోయినట్లు పడుకుంది. రెండవ చచ్చిన కుందేలును చూసి బ్రేర్ఫాక్స్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మరొక కుందేలు అని అరిచాడు. ఇది నిజం కానంత అద్భుతంగా ఉంది. నేను వెనక్కి వెళ్ళి ఆ మొదటి కుందేలును కూడా తీసుకురావడం మంచిది. అప్పుడు 2 కుందేలును పొదల్లో దాచి తరువాత తీసుకెళ్లవచ్చు. అలా అనుకుని బ్రేర్ఫాక్స్ తన సంచిని దారి పక్కన పెట్టి మొదటి కుందేలు కోసం వెనక్కి పరుగెత్తాడు. వాడు కనుమరుగు కాగానే కుందేలు లేచి బ్రేర్ఫాక్స్ సంచిని తన భుజాన వేసుకుని మంచి విందుకోసం తన బొరియవైపు వెళ్ళిపోయింది. పాపం బ్రేర్ఫాక్స్ ఆకలితో విచారంగా ఆ కుందేలు తనను మళ్లీ ఎలా మోసం చేసిందో అర్థంకాక తలపట్టుకుని ఇంటికి వెళ్లాడు. దొంగిలించిన సంచితో పరుగెడుతున్న బ్రేర్ ర్యాబిట్. బ్రేర్ ర్యాబిట్ సంచితో తన బొరియ వద్దకు చేరుకున్నాడు. బ్రేర్ఫాక్స్ విచారంగా ఇంటికి నడుస్తున్నాడు. తెలివితేటలు మరియు సమయస్ఫూర్తితో శారీరక బలాన్ని ఓడించవచ్చు. కాని ఇతరులను మోసం చేయాలనుకునేవారు పర్యవసానాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.